అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ గెలవడంపై యువ సంచలనం తెలంగాణ ముద్దుబిడ్డ గొంగిడి త్రిష హర్షం వ్యక్తం చేశారు. భారత్ రెండోసారి సాధించడంలో తెలంగాణ బిడ్డ గొంగిడి త్రిష కీలకంగా వ్యవహరించారు. కీలకమైన ఫైనల్ మ్యాచ్లో జట్టును విజయ తీరాలకు చేర్చడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహిస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తారంటున్న త్రిషతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. అండర్-19 టీ20 మహిళల ప్రపంచ కప్ భారత్ వరించడంలో తెలంగాణకు చెందిన గొంగడి త్రిష కీలకంగా వ్యవహరించింది. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన యువ క్రికెటర్ గొంగడి త్రిష మనతో ఉన్నారు. వారిని మన విషయాలు తెలుసుకుందాం. ముందుగా కంగ్రాచులేషన్స్. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ విజయాన్ని? థ్యాంక్ యూ అండి, చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ 2 వరల్డ్ కప్స్ కొట్టడం ప్లస్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ రావటం, 3 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ రావటం, చాలా 2 వరల్డ్ కప్లు ఆడడం మొదటి దానికి రెండో దానికి ఎట్లా ఉంది? అంటే మొదటి దాంట్లో అంత ఆపర్చునిటీస్ రాలేదు నాకు. సో వాట్ ఎవర్ ఐ గాట్ ఐ ప్రూవ్డ్. కానీ లాస్ట్ 3 రన్స్ ఉన్నప్పుడు నేను అవుట్ అయ్యాను లాస్ట్ టైం విన్నింగ్ షాట్ కొట్టకుండా. కానీ ఈసారి ఒకటే అనుకునేలా వాట్ ఎవర్ ఆపర్చునిటీస్ ఐ గెట్ ఐ యూజ్ ద ఫుల్లెస్ట్. అండ్ ఆ లాస్ట్ 3 రన్స్ ఏవైతే అంటే అవుట్ అయ్యానో ఈసారి కంప్లీట్ చేసి వద్దాం అనుకున్నాం. ఈసారి జరిగిన మ్యాచ్లో ఈ టోర్నీలో కూడా అత్యధిక రన్స్ చేశారు, అత్యధిక వికెట్స్ తీశారు. చివరి మ్యాచ్లో కూడా దాదాపు 44 రన్స్ కావచ్చు, 3 వికెట్లు కావచ్చు, ఇంత కీలకంగా వ్యవహరించారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే చాలా హ్యాపీగా ఉంది. కరెక్ట్ టైంకి నేను రన్స్ చేశాను, వికెట్స్ తీశాను. టీంకి చాలా బెనిఫిట్ అయింది. ప్లస్ అవన్నీ చేసినప్పుడు నా పేరెంట్స్, నా నాన్న కూడా అక్కడ ఉన్నారు. ఇంకా ఎక్కువ స్పెషల్ ఉండే మూమెంట్. ఒక మామూలుగా భద్రాచలం నుంచి ఇంత ప్రపంచ స్థాయి దాకా ఎదిగారు కదా, మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం కావచ్చు, క్రికెట్ సంబంధించి కోచ్ సంబంధించి వారి శిక్షణ సంబంధించి ఎలా ఉంది? ఫస్ట్ నుంచి అమ్మ నాన్న వల్లే ఇక్కడి వరకు వచ్చాను, వాళ్ళ సపోర్ట్ వల్లే వచ్చాను. సో వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉండేదాన్ని కాదు. 2వ తరగతి నుంచి చిన్న వయసు నుంచి కూడా ఇంత స్థాయికి వచ్చారు కదా, అంటే అతి చిన్న వయసులోనే ఇప్పుడు తొలి సెంచరీ సాధించిన తొలి క్రికెటర్గా కూడా మీరు చరిత్రకి ఎక్కారు. దీనిపై ఏం చెప్తారు? అది ముందు చెప్పినట్టు ఐ వాంట్ డెడికేట్ దట్ టు మై డాడ్. బికాజ్ ఆయన లేకపోతే నేను ఉండేదాన్ని కాదు. ప్లస్ అది కొట్టినప్పుడు ఆయన అక్కడ ఉండటం నాకు ఇంకా స్పెషల్ ఉండే ఆ మూమెంట్. ప్లస్ ఫస్ట్ సెంచరీ అవ్వటం కానీ చాలా హ్యాపీగా ఉంది. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? ఎవరిని మీరు స్ఫూర్తిగా తీసుకున్నారు? ఎప్పుడు నేను మిథాలీ రాజ్ పేరే చెప్పుకుంటూ వచ్చా. బికాజ్ ఆమె నా ఇన్స్పిరేషన్. నేను ఆమెను చూస్తూ పెరిగాను. సో నాకనే కాదు, ఏ అమ్మాయి కన్నా ఆమె ఒక ఐడల్. ఐసీసీ కూడా ఒక జట్టు ప్రకటించింది, అందులో కూడా మీ పేరు అందులో తీసుకున్నారు. దీనికి ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉంది. ఐసీసీ 11లో ఉండటం కూడా అండ్ నా ఫస్ట్ నేమ్ ఉండటం, ఇట్స్ లైక్ డిఫరెంట్ ఫీలింగ్. ఏంటి భవిష్యత్తులో ఎలాంటి ప్లాన్లు లేకుంటాయి? మీకు డ్రీమ్ ఏంటి? ఫైనల్లీ ఇండియాకి ఆడాలండి, సీనియర్ ఇండియాకి మ్యాచెస్ గెలిపించాలి, వరల్డ్ కప్ తేవాలి సీనియర్ ఇండియాకి. అదే మెయిన్ గోల్. సో మహిళలు అనేది కొంచెం తక్కువ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అత్యంత తెలంగాణ నుంచి మీరు ఎంతో ప్రపంచ స్థాయికి ఎదిగారు కదా, దీని గురించి ఇప్పుడు మా తెలంగాణ మహిళలు కావచ్చు, ఇండియాకు సంబంధించిన యువ క్రికెటర్లకు ఏం చెప్తారు? సో అందరూ క్రికెట్ని కెరియర్ లాగా, క్రికెట్ అనే కదా ఏ స్పోర్ట్స్ నైనా కెరియర్ లాగా తీసుకోలేరు. బట్ అది చాలా రాంగ్ అండి. ఇఫ్ యూ మేక్ ఇట్ లైక్ గట్టిగా ప్రాక్టీస్ చేసినా ఏం చేసినా యూ కెన్ మేక్ ఇట్ బెట్. చాలా మంచి స్కోప్ ఉంది ఇందులో కూడా, స్పోర్ట్స్లో కూడా. మీరు దాన్ని కూడా కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. విష్ ఆల్ ద బెస్ట్. ఇది మొత్తంగా చూసినట్టయితే అండర్-19 టీ20 మహిళల ప్రపంచ కప్లో తాను భాగం అవ్వడము, ఈ విజయం సాధించడం పట్ల త్రిష హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో టీమిండియాకు ఆడాలనేది తన లక్ష్యం అంటూ తెలంగాణ యువ కిరీటం గొంగడి త్రిష చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రవీంద్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.